హాయ్ అండి, ప్రసన్నలత కుకింగ్కి స్వాగతం. ఈరోజు మనము ఫ్లవర్ను ఆలుగడ్డ కర్రీ, మసాలా కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాము. దీనికి ముందుగా ఒక 6-7 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కాలీఫ్లవర్ని మీడియం సైజులో కట్ చేసుకొని వాటిని ముందుగా మనం ఫ్రై చేసుకుందాం, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. ఇలా పచ్చిగా వేస్తే కర్రీ టేస్ట్గా ఉండదండి, కాబట్టి కొద్దిగా మనం ఫ్రై చేసుకొని వేసుకుందాం. మరీ ఎక్కువగా బ్లాక్ కాకూడదండి, ఎక్కువగా వేగిపోకూడదు. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వాటిని మనం ఫ్రై చేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. ఇలా వేయడం వల్ల అవి ముక్కలు టేస్టీగా ఉంటాయి. చూసారా, వేగుతున్నవి. నూనె కూడా ఎక్కువగా పీల్చదండి. ఇవి ఇలా వేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిగా వేస్తే అంత టేస్ట్గా ఉండదండి. ఏ మసాలా కర్రీ అయినా ఇలా ఫ్రై చేసుకొని వేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా, టెంప్టింగ్గా ఉంటుంది. చూసారా, వేగుతున్నాయి. కలర్ కూడా టర్న్ అవుతుంది. ముక్కలు మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలండి. కూరలో బాగా కనపడతాయి. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారా, నూనె ఏమాత్రము లాగలేదు వీటికి. మనం వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు మనము ఆలుగడ్డ ముక్కలను వేసుకుందాం. అవి కూడా మీడియం సైజులో కట్ చేసుకోవాలండి. పొట్టు తీసుకొని కట్ చేసుకొని నీళ్ళలో వేసి పెట్టుకొని ఫ్రై చేసే ముందు నీళ్ళలో నుంచి తీసి ప్లేట్లో వేసుకోవాలండి. నీళ్ళలో నుంచి వేస్తే డైరెక్ట్గా నూనె అంతా చిల్లుతుంది. ఇలా ముక్కలను కూడా మనము పొటాటో ముక్కలను, ఆలుగడ్డ ముక్కలను ఫ్రై చేసుకుందాం. కొద్దిగా ముక్క మెత్తబడే వరకు వీటిని మనం ఫ్రై చేసుకుందాం. వీటిని కలుపుతూ ఉండాలండి, లేకపోతే కింద అతుక్కుపోతుంటాయి. ఇలా అన్నిటినీ కలిపేసేయాలి. వీటిలో కూడా కొద్దిగా మనము ఉప్పు, చిటికెడు ఉప్పు చల్లుకుందాము. ఇలా ముక్కల మీద ఉప్పు వేయడం వల్ల ముక్క లోపలికి వెళ్ళి టేస్టీగా ఉంటుంది. గ్రేవీలో కూడా ఉప్పు వేస్తాము, కానీ ఇలా వేయడం వల్ల ముక్క టేస్టీగా ఉంటుంది. వీటిని కూడా మనము గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని కర్రీలో వేసుకుందాం. ఈ ప్రాసెస్ ఎక్కువగా ఉంటుందండి, కర్రీ ప్రాసెస్ తక్కువగా ఉంటుంది. ఇలా వేయించుకొని వేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి పచ్చిగా ఉండవండి ముక్కలు కర్రీలో. చూసారా, కొద్దిగా కలర్ టర్న్ అవుతుంది. వేగిపోయాయి. కింద నూనె కూడా చేంజ్ అయింది చూడండి కలర్. ఇప్పుడు వీటిని మనం వేరే బౌల్లోకి తీసుకుందాము. చూసారా, ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇదే నూనెలో మనము ఒక 1 or 2 స్పూన్ మళ్ళీ ఆయిల్ వేసుకుందాము. గ్రేవీ కదండి, నూనె ఎక్కువగా పడుతుంది. ఒక 1 or 2 స్పూన్ వేయని వాళ్ళు ఇదే నూనెతో చేసుకోవచ్చు కూరను. ఒక 1 or 2 స్పూన్ నూనె మళ్ళీ వేసుకుందాము. వేసుకొని నూనె కాగి ఉంది కాబట్టి ఆల్రెడీ దీంట్లో మనం జీలకర్ర వేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాక కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుందాము. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే కరివేపాకు కూడా వేసుకుందాం. పసుపు 1 స్పూన్ వేసుకుందాం. ఉల్లిగడ్డలు గోల్డెన్ బ్రౌన్ కావాలండి, పచ్చి వాసన పోయే వరకు వేయించుకుందాము. నూనెలో బాగా మగ్గాలండి ఉల్లిపాయలు. చూసారా, ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇప్పుడు మనము కరివేపాకు వేసుకుందాం. దీన్ని కూడా కలిపేసుకొని ఇప్పుడు మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్నంతా ఇందులో వేసుకుందాం. పుదీనా, కడిపత్తా,
అవన్నీ వేసుకొని మనము పేస్ట్ చేసుకున్నాం కదా, అవంతా వేసేసుకుందాం. చూసారా గ్రేవీ ఎంత చక్కగా ఉందో. పేస్ట్ మెత్తగా చేసుకోవాలండి, మొత్తము స్మాష్ అయిపోవాలి. అప్పుడు ఒక స్పూన్ కారం వేసుకుందాము. కారం ఎంత తినగలమో చూసుకొని వేసుకుందాము. అలాగే ధనియాల పొడి, అలాగే మళ్ళీ కొద్దిగా కసూరి మేతి వేస్తున్నాను. కొద్దిగా ఒక స్పూన్ గరం మసాలా, ఉప్పు కూడా వేస్తున్నాను. మనం ఎంత తినగలమో చూసుకొని అంత వేసుకుందాము. దీన్ని బాగా కలిపేసుకుందాము, మసాలాలన్నీ గ్రేవీకి పట్టేటట్టు. ఇప్పుడు దీనికి మనము మూత పెట్టేసుకుందాము. ఆయిల్ అంతా బాగా సపరేట్ అయ్యే వరకు, గ్రేవీ ఉడికే వరకు. దీంట్లో కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలండి. ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. దానికంటే ముందు మనం మూత పెట్టేసుకొని ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మూత పెట్టేసుకుందాం. చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాము. మనకు గ్రేవీ పల్చగా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తిక్కుగా ఉండాలంటే ఒక గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. మూత 1 నిమిషం వరకు మూత పెట్టేసి వాటర్ వేసాం కదా, చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఫ్లవర్, ఆలుగడ్డ ముక్కలను వేసేసుకున్నాము. గ్రేవీ పట్టేటట్టు బాగా కలిపేసి మూత పెట్టేసుకుందాం. చూసారా ఎంత చక్కగా ఉందో గ్రేవీ. ఇలా చేసుకోవడం వల్ల కర్రీ తొందరగా అయిపోతుంది, ఎక్కువ సమయం పట్టదండి. చపాతీలోకి, పులకలోకి, నాన్లోకి చాలా బాగుంటుంది. పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. రైస్లో కూడా వేసుకొని తినవచ్చు. జీరా రైస్లోకి ఇంకా బాగుంటుందండి. దాని మీద కొత్తిమీర వేసేసి మనం మూత పెట్టేసుకొని 1 నిమిషం వరకు గ్రేవీ అంతా ముక్కలకు పట్టే వరకు మనం పెట్టేసుకొని బంద్ చేసుకుందాం. చూసారా చక్కగా ఉంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.